హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గులాబ్ జామున్ అనేది రెడీ అవుతుందండి. మనం బేకరీ స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొద్దిగా దీనికి ఒక ఇంగ్రీడియంట్ యూస్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. నేను 2 గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 2 గులాబ్ జామున్ ప్యాకెట్స్ని కట్ చేసి ఒక బౌల్లోకి క్వాంటిటీ అనేది వేసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ వస్తుందో అని చెక్ చేసుకుంటున్నాను. నాకు 2 గులాబ్ జామున్ ప్యాకెట్లు ఒక బౌల్లోకి 1.5 బౌల్ వచ్చిందండి. అంటే నేను ఏది ప్రెస్ చేయకుండా పైకి అలాగే వేసుకుంటున్నానండి. 1.5 బౌల్ అనేది ప్రెస్ చేసి కాంపాక్ట్ చేస్తే అది ఎక్కువ క్వాంటిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. అందుకు అలాగే పైన వేసుకుంటున్నాను. 1.5 బౌల్ వచ్చింది. ఇందుకు 1 స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకుంటున్నానండి. మైదా పిండి అనేది వేసేది ఎందుకంటే క్లీన్గా క్రాక్స్ లేకుండా ఫుల్ఫిల్ అవుతుందండి గులాబ్ జామున్ అనేది. తర్వాత షుగరు 3 కప్స్ షుగర్ యూజ్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి, కొద్దిగా యాలక్కుల పొడి యాడ్ చేసుకోవాలండి. 1.5 కప్పుకి నేను 3 కప్స్ షుగర్ యూస్ చేయాలండి. కానీ నేను షుగర్ కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నాను. 2.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎంత షుగర్ తీసుకుంటామో అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలండి. ఇందుకు పర్ఫెక్ట్గా ఈ షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. స్వీట్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకా 1/2 కప్పు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ని. 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత అది కాగేలోపు ఇది మనం పిండి కలిపి పెట్టుకుందాం రండి. ఇందులోకి మనం వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, పాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అది మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కానీ ఎక్కువ ప్రెస్ చేసి దాని మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా వేళ్ళతోనే సాఫ్ట్గా కలుపుకోవాలండి. తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి లాస్ట్లో పర్ఫెక్ట్గా కలిపి పెట్టుకోవాలండి. నేను ఒక 5 మినిట్స్ వదులుతున్నానండి. ఇది కొంచెం ఊరడానికి, పిండి అనేది పర్ఫెక్ట్గా రావడానికి. ఆ షుగర్ సిరప్ అనేది కాగేలోపు ఇది ఊరనిచ్చాలండి. షుగర్ సిరప్ అనేది ఎక్కువ తీగ పాకం లేకుండా నార్మల్గా అది షుగర్ అనేది మెల్ట్ అయితే చాలండి. ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను నేను. కావాలంటే సాఫ్రాన్ యూస్ చేసుకోవచ్చండి. నా దగ్గర సాఫ్రాన్ అందుబాటులో లేదు కాబట్టి నేను సాఫ్రాన్ యూస్ చేయట్లేదు. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అండి. తర్వాత మనం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని పూసుకుని ఇది కొద్దిగా మనం జామున్లు ఉండలు చేసి పెట్టుకోవాలండి. చిన్నగా ఉండలు చేసుకుంటే కూడా నేను చూపించినంత కన్సిస్టెన్సీలో మ్యాక్సిమం 50 వస్తుందండి. ఉండలు చేసి ఎక్కువసేపు ఆరనివ్వకూడదండి ఆ ఉండలు అనేది. ఎందుకంటే అది బాగా ఆరిపోతే ఇవి క్రాక్స్ వచ్చినట్టు అయిపోతుందండి ఆయిల్లోకి వేసిన తక్షణం. అందుకు అది ఉండలు అనేది ఆరకుండా ఒక తడి క్లాత్ని అనేది దాని మీద ఇట్లా కప్పుకోవాలండి. అప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు పర్ఫెక్ట్గా అనేది గులాబ్ జామ్ షేప్ అనేది వస్తుంది. ఆయిల్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది ఉండలు వేసుకోవాలండి. అంటే ఓవర్గా ఆయిల్ కాగిపోకూడదు. ఎందుకంటే ఆ ఓవర్గా అయిపోతే పైనంతా బ్లాక్గా అయిపోయి లోపల మాత్రం పిండి అలానే ఉంటుంది. ఉండలు వేసి పైకి తేలిన తర్వాతే మనం స్పూన్లో కలబెట్టాలండి. అప్పుడు గులాబ్ జామున్లు అనేవి ఈవెన్గా కాలుతుందండి. కలర్ అనేది ఈవెన్గా వస్తుంది. తక్కువ మంటలోనే పెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి నార్మల్ గులాబ్ జామున్ కలర్ రావడానికి. అయినను పర్వాలేదు, తక్కువ మంటలో పెట్టుకుని దాన్ని వేడి చేయాలండి. తర్వాత షుగర్ సిరప్ అనేది హెవీగా హీట్ ఉంటే ఇది గులాబ్ జామున్ నూనెలో తీసిన వెంటనే షుగర్ సిరప్లోకి యాడ్ చేయకూడదండి. అప్పుడు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది రాదండి.
అది ఎక్కువ షుగర్ సిరప్ ఎక్కువ వేడిగా ఉండకూడదు, గులాబ్ జామును ఎక్కువ వేడిగా ఉండకూడదు. గులాబ్ జామున్ ఎక్కువగా వేడిగా ఉంటే షుగర్ సిరప్ అనేది చల్లారిన తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాలండి. లేదు ఇది చల్లారిన తర్వాత గులాబ్ జామును షుగర్ సిరప్ అనేది చల్లగా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలండి. రెండు వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే దీని పర్ఫెక్ట్ షేపు, కలరు, సైజ్ అనేది ఇదైపోతుందండి, స్మాష్ అయిపోతుంది. తర్వాత తినడానికి కూడా చూడడానికి కూడా బాగుండదు. ఒకటి వేడిగా ఉంటే ఇంకొకటి చల్లగా ఉంటేనే బాగుంటుందండి. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఇందులో అనేది. మెయిన్ మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒకటి వేడిగా ఉంటే ఇంకోటి చల్లగా ఉండాలండి. ఒకటి షుగర్ సిరప్ అన్నా కానీ లేక గులాబ్ జామున్ అన్నా కానీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే గులాబ్ జామున్ అనేది బేకరీ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. మనం చేసాము పర్ఫెక్ట్గా దాన్ని ప్రజెంటేషన్ చేస్తేనే చాలా బాగుంటుంది చూడడానికి, తినడానికి. నేను షుగర్ సిరప్ చేసి ఇంకా చల్లారలేదండి. చల్లారిన తర్వాత ఇది ఇందులోకి వేసుకుంటున్నాను. 3 to 4 minutes చల్లారితే చాలండి. నేను తర్వాత అందులోకి మిక్స్ చేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.